చూసుకున్నట్టయితే చంద్రబాబు గారిని కూడా జైల్లో వేశారు. సో ఈ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే జైల్లో వేసే అవకాశాలు ఉన్నాయంటే చాలా ఉంటాయి, కారణాలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుద్దంటే జైల్లో వేయడం వల్ల రివెంజ్ స్టోరీలా ఉంటుంది. అంటే ప్రతిపక్షాన్ని జైల్లో ఎత్తే మళ్ళీ సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? పార్టీ ఎవరైనా సరే మీరు చూసుకోండి, గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ సింపతి క్రియేట్ అవుద్ది. ఎందుకు అవుద్ది అంటే ఈ పిఆర్ టీంలే కారణం. ఈ పిఆర్ టీంలు ఏమవుద్దంటే ప్రమోషన్ చేస్తాయి. జగన్ అన్నకు అక్కడ ఎంగిల్ కూడి పెడుతున్నారు, సద్దన్నం పెడుతున్నారు, ఇలాగా లేనిపోని అన్నీ క్రియేట్ చేస్తారు. వీటి వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు సెన్సిటివ్ పీపుల్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి అలాంటివి ఉంటే ఇప్పుడు చట్టపరంగా చేయవలసిన అరెస్టులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తారో, లేదు అలాంటి సిచ్యువేషన్ ఏం క్రియేట్ అవ్వట్లేదంటే అంత సీన్ అయితే క్రియేట్ చేయరు. ఓకే, మనం చూస్తున్నామన్నా కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకున్నట్టే కష్టపూర్వక రాజకీయాలు ఆయన చేయట్లేదు. సో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అదే బాగుంది. అదే ఇప్పుడు జనాలకు కావాల్సింది కూడా. ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాడు, గిరిజన గ్రామాలకు తిరుగుతున్నాడు అంటే ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదు ఆ ఏరియాకి వెళ్ళి నేను మనిషినే, నాకు మానవత్వం ఉంది అని చాటుకుంటున్నాడు. అర్థమైందా? నేను మానవత్వంతో మీ దగ్గరికి వస్తాను, మీ అవసరాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నిర్మోహమాటంగా నేను అన్నీ తీరుస్తాను, నా సాయశక్తులా చేస్తాను అని అలా దగ్గరికి వెళ్ళిన నాదుడు లేడు. అలాంటి అన్న అసెంబ్లీలో కూడా అన్న మేము ఎన్ని కొట్లన్నా టీడీపీ మాకు అలయన్స్లో ఎన్ని గొడవలు ఉన్నా ఇది మా ఇంటి గొడవల దశ, ఏపీకి మంచి చేసేంత వరకు మేము నిద్రపోము, ఏపీకి పక్కా మంచి చేస్తుంది మా కూటమి అన్నారు. ఎలా అనిపించింది అన్న అసలు పవన్ కళ్యాణ్? అది చాలా పవర్ఫుల్ స్పీచ్ అది. ఎలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, మేము మంచి చేయడానికి ఎన్ని కొట్లాటలకైనా సిద్ధం అవుతాం, మా వరకే అది. అర్థమైందా? ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ప్రతిపక్షం వచ్చి మాకు సరిచేసేంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వం, మాలో మేమే జనాలకు మంచి చేయాలని కొట్లాడతాం అని ఆ స్పీచ్ మీనింగ్. ఇలాంటి స్పీచ్లు వింటే జగన్ గుండెల్లో ఏం పరిగెడతాయో మీరే చెప్పాలి. రైళ్ళు పరిగెడతాయి మళ్ళీ గెలవేమో అని. ఎందుకంటే ఏం చెప్తాం, ఇప్పుడు జగన్కి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అర్థమైందా? ఇంకా హామీలు అమలు చేయలేదు, ఇంకా చేయలేదు అంటున్నారు. ఒక పక్కన డెవలప్మెంట్ చేసే పెద్ద తలకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీల మీద ఉంటే ఈయన ప్రజల మీద ఉన్నాడు. అవునా కదా? ఇద్దరు రెండు కళ్ళులాగా పనిచేస్తున్నారు స్టేట్కి. ఇంతవరకు ఒకటే సీఎం ఒకటే కన్ను, ఇప్పుడు రెండు కళ్ళు యాడ్ అయినాయి కదా, రెండు కలిసి పరిపాలిస్తే స్టేట్ ఎంత డెవలప్ అవుద్ది మీరు ఆలోచించండి. మీ విజ్ఞత వదిలేస్తున్నా. పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల క్షేమం, రేపొద్దున భవిష్యత్తు తరాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తాడు. రేపొద్దున భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఇండస్ట్రీలు ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడే. ఇప్పుడు అక్కడ ఆంధ్రాని డెవలప్ చేసేది కూడా చంద్రబాబు నాయుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అర్థమైందా? చంద్రబాబు నాయుడికి హనుమంతుల్లాగా పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఆయనకి ఎప్పుడు కూడా తోడు. ఇప్పుడు